వెల్కమ్ టు అవర్ ఛానల్. గజకేసరి రాజయోగం రాబోతోంది త్వరలో. అన్ని మాసాల్లోకెల్లా శ్రావణ మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈసారి 2025లో వచ్చిన ఈ యొక్క శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది అని చెప్తున్నారు పండితులు. ఎందుకంటే ఈ మాసంలో ఎన్నో శుభయోగాలు ఏర్పడతాయి. అయితే ఈ యొక్క మాసంలో గ్రహాల కలయిక వలన ఏర్పడే రాజయోగాల వలన ఈ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. కాగా ఆ రాశులు ఏంటి మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంయోగం అనేది కామన్. అయితే ఒక్కోసారి అనుకోని విధంగా 100 ఏళ్ల తర్వాత మిథున రాశిలో బృహస్పతి చంద్ర గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. దీన్ని గజకేసరి యోగం అని అంటారు. ఈ గజకేసరి యోగం వల్లే 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ప్రతి పనిలోని విజయం సాధిస్తారు. ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గజకేసరి రాజయోగము కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడే యొక్క యోగం వల్ల అదృష్టం పట్టకపోతే మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు. ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం వల్ల వృషభ రాశి వారికి అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో సకాలంలో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసిస్తారు. విద్యార్థులకు ఉద్యోగులకు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే చాలా రోజుల నుంచి జాబ్ కోసం చూస్తున్నారో వారికి త్వరగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది. వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి ధనస్థానంలో గురువుతో శుక్రుడు కూడా కలవడం వల్ల ఆదాయం పెరుగుతుంది. విపరీతమైనటువంటి ఆదాయం పెరుగుతుంది. లాభస్థానంలో కూడా శనీశ్వరుడు కొనసాగుతూ ఉండటం వల్ల వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో కూడా ఎన్నో అద్భుతమైన సానుకూలమైనటువంటి మార్పులు వృషభ రాశి వారికి రాబోతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరులను ఆకట్టుకోబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి హోదా కూడా పెరుగుతుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు విశేషంగా రాణిస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సునాయాసంగా పూర్తి చేయటము జరుగుతుంది. వ్యక్తిగత ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. అనుకున్న విధంగా అనుకున్న పనులు పూర్తి చేసేస్తారు. జీవితంలో ముందడుగు వేస్తారు. మిత్రులతో సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి లాభాలు వృద్ధి చెందుతాయి. రాహుకేతులకు పరిహారం వల్ల విశేషమైనటువంటి ఇంకా ఎన్నో ఫలితాలు రావడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. అదృష్టం పట్టుబోతున్న తర్వాత రాశి మిథున రాశి వారు. మిథున రాశి వారికి యొక్క గజకేసరి రాజయోగం వల్ల ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా కెరీర్ పరంగా బోలెడు లాభాలు ఉన్నాయి. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసేస్తారు. అలాగే గౌరవం పెరిగి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులను గడిస్తారు. ఆర్థికంగా ముందడుగు వేస్తారు. మిథున రాశి వారి కెరీర్లో ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి గురు శుక్రుల యుతి వల్ల కూడా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. షేర్లు, స్పెక్యులేషన్స్, ఆర్థిక లావాదేవీలు కూడా విశేషంగా లాభాలను తీసుకురాబోతూ ఉన్నాయి. రావాల్సినటువంటి సొమ్ము చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో కూడా జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. 1-2 వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు జీతాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించి ఉంటుంది. 1-2 వ్యక్తిగత సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు మీకు లభించబోతూ ఉన్నాయి. కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్న ఈ యొక్క గజకేసరి రాజయోగం మీ జీవితంలో కొన్ని వెలుగులను తీసుకురాబోతుంది. ఆస్తి వివాదాల్లో కూడా ముందడుగు వేస్తారు. పలుకుబడి బాగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విద్యార్థులు ఆశించిన ఉత్తమమైన ఫలితాలను పొందుతారు. ఆర్థిక విషయాల్లో కూడా ముందడుగు వేస్తారు. కెరీర్లో ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి ఈ యొక్క గజకేసరి రాజయోగము సుఖ సంతోషాలను, అష్టైశ్వర్యాలను ఇవ్వబోతుంది. తర్వాత రాశివారు తులారాశి వారు. తులారాశి వారికి ఈ యొక్క గజకేసరి రాజయోగం వల్ల పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రాశి వారికి ఏ పని చేసినా కలిసి వస్తుంది. ప్రతి పనిలను కూడా విజయం సాధించబోతూ ఉన్నారు.
ఇంట బయట సంతోషకరమైనటువంటి వాతావరణం ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఉద్యోగులకు కూడా కలిసి వస్తుంది. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. తులారాశి వారి భవిష్యత్తు ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అనుకున్న పనులు అనుకున్న విధంగా తప్పకుండా వస్తాయి. అధికార యోగం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అదృష్టాలు ఆకాశాన్ని అంటబోతూ ఉన్నాయి. ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు వస్తాయి. వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళటము జరుగుతుంది. కుటుంబంలో కూడా పెళ్లి, గృహప్రవేశం తదితర శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఇంట బయట మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. పెండింగ్ పనులు వ్యవహారాలన్నీ కూడా సునాయాసంగా పూర్తి చేసేస్తారు. ఆదాయం ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది. అనారోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో కూడా సామరస్య వాతావరణమే ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతోనే అధిక లాభాలను పొందుతారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజునికి పరిహారంగా సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల ఇంకా ఎన్నో ప్రయత్నాలు కలుగుతాయి. ఎలా అయినా ఏమి ఈ గజకేతు రాజయోగం ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ప్రతి పనిలోనూ కూడా మీదే పైచేయి అవుతుంది. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది. తర్వాత రాశి సింహరాశి వారు. రాశి వారికి కూడా ఈ యొక్క గజకేసరి రాజయోగము పట్టిందల్లా బంగారమే కాబోతూ ఉంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఎంత కష్టపడితే అంత ఫలితం దొక్కుతుంది. ఎప్పుడు ఎంతో ఆనందంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలే దరిచేరవు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. సింహరాశి వారికి కెరీర్లో ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి లాభస్థానంలో గురు శుక్రులు, ధనస్థానంలో కుజుల సంచారం వల్ల కూడా ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా అనుకూలంగానే ఉన్నప్పటికీ ఇతరులు సహాయం చేయటం వల్ల ఇబ్బంది పడతారు. ఇతరులకు సహాయం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆహార విహారయాత్రల జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో అబద్ధాలు అన్నీ తొలగిపోతాయి. పిల్లల చదువుల విషయాలు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా ప్రాధాన్యత ప్రభావం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఎంతో ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఎన్నో శుభపరిణామాలు సింహరాశి వారికి రాబోతూ ఉన్నాయి. అష్టమ శని, సప్తమ రాహువుకు పరిహారంగా తరచూ సేవాచరణ చేసుకుంటే ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి. సింహరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా మీదే పైచే అవుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కెరీర్లో మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు. సింహరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణము. గజకేసరి రాజయోగం వీరి జీవితాన్ని మార్చిపోతూ ఉంది. ఆదాయ ప్రయత్నాలు పెరుగుతాయి. ఎంత కష్టపడితే అంత అదృష్టం మీ దగ్గరికి రాబోతుంది. కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్న ఈ గజకేసరి రాజయోగము ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే. వీడియోస్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.